క్రీస్తునందు దేవుని వాళ్ళారా, ప్రభు పేర శుభములు తెలియచేస్తూ పరిశుద్ధ గ్రంథములో నుండి 149వ కీర్తన 4వ వచనము ఇలాగున జ్ఞాపకం చేస్తూ ఉంది. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవుని వారలారా, భక్తుడైనటువంటి కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ, దేవుడు తన ప్రజల యందు ఎంత ప్రీతి గలవాడో, అనగా ఎంతటి ప్రేమ గలవాడో ఆయన మాటలలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభువును నమ్మినటువంటి వారికి ఆయన మేలులు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని ఎడల దీనత్వము కలిగినటువంటి వారిని ఆయన రెక్కల కింద భద్రపరిచి తగిన కాలమందు వారిని హెచ్చిస్తాడు. అంత ప్రేమ కలిగినటువంటి వాడు మన దేవుడు. అంత ప్రేమ కలిగినటువంటి వాడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు. అందుకే ఆయన ప్రజలను ప్రేమించాడు గనక ప్రజల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఇందులో ఎంత ప్రేమ దాగిందో చూడండి, ఇందులో ఎంత సత్యము దాగిందో చూడండి, ఇందులో ఆయన ప్రీతి ప్రజల పట్ల, ఇందులో ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎంతగా వ్యక్తం చేస్తున్నాడు చూడండి. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకము అనగా ప్రజలు, ఆ ప్రజలను ఆయన ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించిన ఆ ప్రజల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. తన ప్రాణాన్ని అర్పించినటువంటి వారిలో నీవు కూడా ఉన్నావు. ఆయన నీ కొరకు కూడా తన ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను ప్రేమించాడు గనుక నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి తన రక్తం ద్వారా నిన్ను శుద్ధి చేశాడు. ఈ సమయంలో నీవు ఆయన బిడ్డవు, ఆయనకు చెందినటువంటి వాడు. అందుకే దేవుని ప్రేమలో నీవు నిలిచి ఉంటే నీవు ఫలిస్తావు. దేవుని ప్రేమలో నీవు ఉంటే నీవు వర్ధిల్లుతావు. నీవు వర్ధిల్లిన కొలది దేవునికి మరి దగ్గరగా ఉంటావు. దేవుడు నిన్ను అలాగున నడిపించును గాక.